హలో ఎవ్రీవన్. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీ ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని వారాగాన్ నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషను. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు రకాలుగా ఉండడం జరిగింది. ఇదన్నమాట నోటిఫికేషన్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వారాగాన్ నుంచి రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ అనేది ఇది అఫీషియల్గా. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకి టోటల్గా 100 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. టోటల్గా 100 వేకెన్సీస్ రావడం జరిగింది. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ ఉంది అండ్ అలాగే నాన్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ అలాగే టెక్నీషియన్లో డిప్లొమా హోల్డర్స్ క్యాండిడేట్స్ ఫర్ అండర్ గోయింగ్ 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1960. ఓకే, 1961 ప్రకారం, ఈ చట్టం ప్రకారం అప్రెంటిస్ సంబంధించిన ప్రతి ఒక్క అలవెన్స్ మీకు రావడం జరుగుతుంది. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ అండ్ అలాగే టెక్నీషియన్లో డిప్లొమా హోల్డర్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఎలిజిబుల్ క్రైటీరియా. అండ్ ఈ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ సంబంధించిన అప్రెంటిస్కి క్వాలిఫికేషన్ మనం చూస్తున్నట్లయితే మీకు డిప్లొమా అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్కి ఉండాలి. వేకెన్సీస్ చూసినట్లయితే ఈ వేకెన్సీస్లో మనము టోటల్గా 100 వేకెన్సీ రావడం జరిగింది. సో ఇందులో అన్రిజర్వ్డ్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్లో కూడా ఓహెచ్ అండ్ హెచ్హెచ్ అండ్ విహెచ్ కూడా డివైడ్ కావడం జరిగింది. సో ఇవన్నీ కలిపేసి రిజర్వేషన్ ఓవరాల్గా మనకి 100 వేకెన్సీ రావడం జరిగింది. సో ఇది వచ్చేసి కేటగిరీ గ్రాడ్యుయేట్స్ నుంచి అండ్ అలాగే గ్రాడ్యుయేట్స్లో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్, టెక్నీషియన్, డిప్లొమా హోల్డర్స్కి డివైడ్ చేయడం జరిగింది ఈ 100 వేకెన్సీ అనేది. ఓకే, ఈ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఇందులో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ అలాగే బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ అండ్ అలాగే బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో కూడా బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి అండ్ అలాగే బీఎస్సీ కంప్యూటర్స్. ఓకే, ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి జనరల్ స్ట్రీమ్. ఓకే, ఇందులో టోటల్గా కౌంట్ 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో 50 వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అండ్ అలాగే డిప్లొమా హోల్డర్స్కి మెకానికల్ అండ్ అలాగే ఎలక్ట్రికల్, కంప్యూటర్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అండ్ అలాగే సివిల్ ఉండాలి డిపార్ట్మెంట్ ఇది. ఓకే ఓకే ఇందులో వచ్చేసి టోటల్గా 50. ఓకే, ఓవరాల్గా 100 వేకెన్సీస్. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఉండాలనుకున్నాం. ఓకే, అండ్ అలాగే స్టేపన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, నాన్ ఇంజనీర్స్ కలిపి అప్రెంటిస్కి పర్ మంత్కి 9,000 రూపీస్ అనేది స్టైఫండ్ అనేది మంత్లీ రావడం జరుగుతుంది. అండ్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్కి 8,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది 1 year అనేది ఉంటుంది. 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ఇది. సో మినిమం ఏజ్ లిమిట్ 14 years నుంచి స్టార్ట్ అనమాట. మ్యాక్సిమం అనేది లో లిమిట్. ఓకే, యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం లేదు. సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2025 అనేది లాస్ట్ డేట్. ఆ అప్లికేషన్కి అప్లై అనేది ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో ఇది ఫామ్ అనేది ఫిలప్ చేసి నీట్గా కావలసినటువంటి సర్టిఫికేట్స్ అటాచ్ చేసిన తర్వాత పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 16 పాయింట్లో మనకి ది చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వారాగాన్ తాలూకా భూస్వాల్ డిస్టిక్ జాలగాన్ MS 425308 పిన్ కోడ్ అనమాట. సో ఈ అడ్రస్కి కంపల్సరీగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్కి అన్ని అటాచ్ చేసి. సో అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. మీరు అప్లై చేసే టైంలో, ఫామ్ ఫిలప్ టైంలో ఎలాంటి ఇన్కంప్లీట్ డాటా కానీ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా రిజెక్ట్ కావడం జరుగుతుంది. కంప్లైంట్స్ ఏముండే. ఓకే,
మీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ. అండ్ అలాగే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ రావాలనుకుంటే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట టోటల్గా. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఓకే, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు. ఈ అప్లికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్లో కానీ అండ్ నా వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ అడగవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా డిప్లొమా అండ్ ఎనీ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ అప్రెంటిస్ 1 year అప్రెంటిస్ కోసం ఈ ఆఫ్లైన్ పద్ధతిలో ఈ ఫామ్ ఫిలప్ చేసి సో మనం వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపేయాల్సి ఉంటుంది. అంతే, స్టేఫన్ కూడా మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇలాంటి గవర్నమెంట్ అండ్ ఐటీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ.